కస్టమర్ లాక్ చేయాలి. పెద్ద పెద్ద రెస్టారెంట్ అన్ని కూడా ఇవాళ అంత సక్సెస్ లో ఉంది. నెంబర్ 1, నెంబర్ 2 రెండు ఉంటాయి. అది ఆల్రెడీ పోయిన టమాటోను నువ్వు వేసావు, అందరూ తినాలి. మన ఫుడ్ మనదేమి పెద్ద పెద్ద అదేం కాదు, మన ఫుడ్ అందరూ తినాలి. వెల్కమ్ బ్యాక్ సౌత్ హోమ్లీ టిఫిన్స్ అండి. కస్టమరు మెనూ రేట్ ఎక్కువ ఉంటే కొంటాడా? ఇది ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య, ఎదుర్కొంటున్న సమస్య. సో నేననేది ఏంటంటే కస్టమరు మెనూ రేట్ ఎక్కువ ఉన్నా కానీ కొంటాడు. ఎందుకంటే దానికి ఉన్న కస్టమర్లు వేరుంటారు, మన ఆఫ్లైన్లో కొనే కస్టమర్లు వేరుంటారు. ఎందుకంటే వాళ్ళ వర్క్ విధానం కావచ్చు, లేదా ఆఫీసుల్లో ఉండొచ్చు, ఇంకోటి మిడ్ నైట్ అయినా ఉండొచ్చు, అంటే వాళ్ళు రాలేని పరిస్థితి అయిండొచ్చు. సో దేని కస్టమర్ దానికే ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక చెప్తా, కొంటారా అని అడిగినందుకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఒక లోకల్లో లేదా ఒక షాప్ పెట్టాము. ఆ షాప్ పెడితే కన్నా ఆ షాప్ సర్వైవల్ అవ్వాలనంటే మనకు ఆ చుట్టుపక్కల బిల్డింగ్ వాళ్ళు లేదా ఆ పక్కన 2-3 కాలనీ వాళ్ళు మాత్రమే రావాలి. కానీ ఇప్పుడు మీ ఫుడ్ తినాలి. మీ ఫుడ్ తినాలన్నప్పుడు కస్టమరు అక్కడెక్కడి నుంచో రాలేడు, దూరం ఉంటుంది, తినాలని ఆలోచన ఉంటుంది కానీ రాలేడు. సో అప్పుడు ఏం చేస్తాడు? మన కిచెన్ పేరు సెర్చ్ చేసి స్విగ్గీలోనే కానీ జొమాటోలో కానీ సెర్చ్ చేసి అప్పుడు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాడు. సో ఈ విధంగా తనకు కావలసిన ఫుడ్, నచ్చిన ఫుడ్, ఏ రెస్టారెంట్ కావాలంటే ఆ రెస్టారెంట్, లేదా ఏ కిచెన్ కావాలంటే ఆ కిచెన్ నుంచి అయినా తను ఆర్డర్ చేసుకుంటాడు. సో ఈ విధంగా తనకి ఆర్డర్ అనేది వెళ్తుంది, మనకు కూడా బిజినెస్ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా దేనికున్న కస్టమర్ దానికే ఉంటారని చెప్పేది. అందుకే ఆఫ్లైనే 20 రూపాయలు పెట్టేవాడు 20 రూపాయలే పెడతాడు. ఇప్పుడు 20 రూపాయలు అంటే రోడ్ల మీద ఎక్సెల్ బండి మీద సైడ్లో పెట్టుకుంటారు సారా. సో వాళ్ళదే తినే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎందుకంటే రుచి. ఇంకొకటి ఏంటంటే 30-40 రూపాయలు బండ్ల మీద తినే వాళ్ళు ఉంటారు, టిఫిన్ సెంటర్లో తినే వాళ్ళు ఉంటారు, ఆన్లైన్లో తినే వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా బిజినెస్ అనేది బిల్డ్ అవుతుంది. దేని కేటగిరీ దానిదేనండి. ఏది మనము తప్పు పట్టకల్లా, ఎందుకంటే ఎవరి బిజినెస్లు వాళ్ళవే. సో ఈ విధంగా మనకు ఆన్లైన్లో కస్టమర్ అనేది రేటు పెట్టి కొంటాడు. ఓకేనా? రేటు పెట్టి కొంటాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్లౌడ్ కిచెన్. రెస్టారెంట్, క్లౌడ్ కిచెన్ రెండే ఉంటాయి ఎక్కడ కూడా, ఇంకో మూడోది ఏమి ఉండదు. రెస్టారెంట్ లేదా క్లౌడ్ కిచెన్. చాలా వరకు ఎంప్లాయీస్ కానీ బయట వాళ్ళు కానీ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఇంట్లో ఫుడ్ మిస్ అయినామా అంటే గిన ఖచ్చితంగా బయటకు వచ్చి టేస్ట్ చేస్తాం. అంటే బయట ఫుడ్ తినబోతే చచ్చిపోతాం కదా. సో ఈ విధంగా బయట ఫుడ్ అనేది తింటాం. బయట ఫుడ్ తినాలంటే కొన్ని చోట్ల రెస్టారెంట్లు ఎక్కువ రేట్లు ఉంటాయి, పైగా కొంచెం ఫుడ్ కూడా బాగోదు, క్వాలిటీ ఉండదు కొంతమంది. సో కొన్ని చోట్ల క్వాలిటీ ఇస్తారు, మంచి క్వాలిటీ ఇస్తారు. సో కస్టమర్ అక్కడికి పోలేడు కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాడు. ఎక్కువ శాతం మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ని కొంచెం క్వాలిటీగా ఇవ్వడం మనం నేర్చుకోవాలి. మనం ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ అనేది క్వాలిటీగా తయారు చేయడం నేర్చుకోవాలి. క్వాలిటీగా ఇస్తే ఆటోమేటిక్గా కస్టమరు రిపీట్ ఈ ద్వారా ఇదే విధంగా కస్టమర్ మన దగ్గర కొనడానికి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అందుకే కదా ఈ విధంగా ఉంటేనే క్లౌడ్ కిచెన్ అన్ని బిల్డప్ అవుతాయి. మేము కొంటామా, మా వాళ్ళు యాడ్ అవుతుంది, ఎవరు కొంటారు క్లౌడ్ కిచెన్లో అని చాలా మంది డౌట్స్ ఉంటాయి. వద్దండి, ఆ అపోహ అనేది తీసేయండి. ఖచ్చితంగా కస్టమరు మన దగ్గర ఆర్డర్ వచ్చినప్పుడు మనం దాన్ని లాక్ చేయాలి. ఎలా లాక్ చేయాలా? కస్టమర్ని పట్టుకోవాలా, లాక్ చేసుకోవాలా. ఎలా లాక్ చేయాలి అంటే కస్టమర్ దగ్గర పోయి తాళాలు వేసేది కాదు, రుచితోని కస్టమర్ని లాక్ చేయాలి. సో అలా లాక్ చేస్తున్నారు కాబట్టి పెద్ద పెద్ద రెస్టారెంట్లన్నీ కూడా ఇవాళ అంత సక్సెస్లో ఉన్నాయి, ఫెయిల్యూర్ లేకుండా. సో మీరు కూడా ఫెయిల్యూర్లు కాకోకుండా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని అంటే 100% నేను చెప్పేది ఏంటంటే మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి, నెంబర్ 1 మెటీరియలే వాడండి. నెంబర్ 1, నెంబర్ 2 రెండు ఉంటాయి. ఓకేనా? నెంబర్ 1, నెంబర్ 2 రెండు ఉంటాయి. నెంబర్ 2 అనేది అవాయిడ్ చేయండి. నెంబర్ 2 సరుకుని అవాయిడ్ చేయండి. నెంబర్ 1 మాత్రమే మీరు కొనండి. సో ఈ ద్వారా మీరు కొని ఆ వంట వండినట్లయితే 100% చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సీక్రెట్ ఒకటి చెప్తా చూడండి. నెంబర్ 1 ఫుడ్ ఎందుకు నేను సజెస్ట్ చేస్తానంటే, అంటే నెంబర్ 1 సరుకు, ఉప్పు పప్పు ఏదైనా కానీ నెంబర్ 1 ఉంటుంది. నెంబర్ 1, నెంబర్ 2 రెండు ఉంటాయి. నెంబర్ 1 నేను ఎందుకు సజెస్ట్ చేస్తానంటే, నెంబర్ 1 నువ్వు ఎప్పుడైతే వాడతావో ఐటము, నీకు కొంచెం
నిల్వ ఉంటుంది. ఒక 3 గంటల, 4 గంటల, ఒక 5 గంటల అని నీకు ఒక నిల్వ ఉంటుంది. లేదనుకోండి, ఒక టమాటా పోయింది అనుకోండి ఎగ్జాంపుల్, ఆ టమాటా చట్నీ పోసావనుకో పోద్ది, ఒక గంట 2 గంటలు పోద్ది. ఆల్రెడీ పోయిన టమాటాను నువ్వు వేసావబ్బా, పోయిన టమాటాను నువ్వు వేసావు, లేదా పోయిన పచ్చిమిర్చి వేసావు, పాయ. దీంతో పాటు అది కూడా పాయ. నీకెంత ఒక అర్ధ గంట లేదా 10 నిమిషాలు పోయింది కదా, డబ్బు పాయ కదా. ఎందుకు అంత అంత చెడగొట్టేనే దానికంటే నెంబర్ 1 సరుకే తీసుకో, ఒక 10 రూపాయలు 20 రూపాయలు డిఫరెంట్ ఉంటుంది అంతే. సో ఆ నెంబర్ 1 సరుకునే తీసుకోండి. నేను సజెస్ట్ చేసి అయితే నెంబర్ 1 సరుకే వాడండి. నెంబర్ 2 సరుకు మనకొద్దు. అవసరమైతే ఒక 20 రూపాయలు తినే కాడ 10 రూపాయలు మాత్రమే తిందాము. కస్టమర్కి మంచి ఫుడ్ ఇస్తాము. అర్థమైందండి? 10 ప్లేట్లు అమ్మేదానికంటే, ఓకేనా, 2 ప్లేట్లు అమ్మి లాభం తెచ్చుకుందాము అని చాలా మంది ఆలోచిస్తారు. 10 ప్లేట్లు అమ్మేదానికంటే 2 ప్లేట్లు అమ్మి లాభం తెచ్చుకుందామని చాలా మంది ఆలోచిస్తారు. కానీ 100% రాంగ్ మెథడ్ అది. 100కి 100% రాంగ్ మెథడ్ అది. నేనేమంటా అంటే 10 ప్లేట్లకి 10 మందికి అమ్ము. 10 ప్లేట్లకి 10 మందికి అమ్ము. ఓన్లీ 2 మెంబర్స్కి వద్దు. 10 మందికి అమ్మామనుకోండి, మీకు చిన్న స్ట్రాటజీ చెప్తాను. 10 మందికి మీరు అమ్మారనుకోండి, దాంట్లో మినిమం ఒక 3-4 ఉంటారు. కరెక్టా? మినిమం ఒక 3-4 ఉంటారు. నువ్వు ఎక్కువ డబ్బు తీసుకొని నువ్వు ఇక్కడనే పెట్టేసుకున్నావంటే గిన ఈ ఇద్దరే కదా నీకు ఆదరువు. ఈ ఇద్దరు నీకు కనీసం ఒకడు వస్తాడేమో, అంతేనా? 50-50 ఛాన్స్ వేసుకున్నావు. 50-50 ఛాన్స్ వేసుకున్నా కానీ ఒకటే కదా నీకు వచ్చేది. అందుకే అంటున్నా, రేట్ ఎక్కువ పెట్టకండి. రేట్ తక్కువనే పెట్టుకోండి. మేనేజ్ చేసుకోండి. 10 మందికి ఫుడ్ అమ్మండి. అందరూ తినాలి మన ఫుడ్. మనదేమి పెద్ద అదేం కాదు. మన ఫుడ్ అందరూ తినాలి, క్వాలిటీ ఇవ్వాలి. మనం కూడా నిలబడాలి మార్కెట్లో. మనం కూడా 1 రూపాయి సంపాదించుకోవాలి. ప్లేట్ మీద ఒక 10 రూపాయలు పెట్టుకోండి మార్జిన్. 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెట్టుకోండి, అంతకంటే ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే లాస్ లేని బిజినెస్. సో ఈ విధంగా మీరు పెట్టుకోండి. ఖచ్చితంగా 100కి 100% కస్టమర్ మన దగ్గరనే కొంటాడు. మళ్ళీ కొంటాడు. ఇదే సక్సెస్ లోనే మనం వెళ్తాం. అలా ఉంది కాబట్టి ఇవాళ నేనున్నా. మంచి రేట్ ఇస్తున్నా, మంచి రుచి ఇస్తున్నా, ప్రతి ఒక్కరు తినేలాగా ఉంటుంది. అందుకే కాబట్టి నేను ఇవాళ ఈ గత 2.5 సంవత్సరాల కాలం నుంచి నేను ఎక్కడ కూడా డౌన్ఫాల్ అవ్వగా నేను నిలబడినా అంటే కారణం అదే. కకృతిపడి, అంటే తెలుగులోనే చెప్తున్నా, కకృతిపడి మనం 40లు 50లు 70లు 80లు అవసరమా బ్రదర్ మనకు? చెప్పండి. మనము దాని మీదే బతకాల అన్నప్పుడు మరి దాన్నే కదా చేయాలి మనము. అన్ని ఎందుకు అనవసరంగా ఎక్కువ ఇష్టానుసారం రేట్లు పెట్టకండి. ఎక్కువ రేట్లు పెట్టకండి, కస్టమర్ రాడు. తక్కువ రేటు పెట్టుకోండి, ఖచ్చితంగా కస్టమర్ మన దగ్గరనే కొంటాడు. సో ఈ విధంగా క్లౌడ్ కిచెన్ అనేది బిల్డ్ చేసుకోండి. ఓకేనా?